ఉపాధి హామీ పథకంలో 200 రోజు పందిరాలు కల్పించాలి వెంటనే. కొంచెం ఎడల్పు ఉంది కదా. ఈరోజు గ్రామీణ ఉపాధి చట్టాన్ని నీరుగారుస్తూ జీ రామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీ రామ్జీ పథకాన్ని తొలగించాలని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఆర్టీఓ కార్యాలయం వరకు ధర్నా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు గ్రామీణ ఉపాధి చట్టాన్ని నీరుగార్చినటువంటి విధంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక ఈ కార్యక్రమానికి బుజ్జులోనే అధ్యక్షతను వహించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘానికి మరి ఉపాధి కూలీలకు ఎంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సంఘం నాయకులు సిద్ధయ్య గౌడ్ గారికి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి నరసన్న గారికి, అధ్యక్షులు బుజ్జులు గారికి, శిఖామణి గారికి, అంతేకాకుండా డివైఎఫ్ఐ నాయకులు అల్లిపీరా గారికి, ఇక్కడ వచ్చినటువంటి వ్యవసాయ కూలీల కార్మికులందరికీ మా యొక్క విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మరి అమాంతం ఎవరి ప్రమేయం లేకుండా, అంటే ఒక చట్టాన్ని ఏదైనా తీసివేయాలంటే ఆ చట్టాన్ని మరి పూర్తిగా పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతే ఆ చట్ట సవరణను చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఈరోజు ఆ చట్ట సవరణను కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడతో మరి ఈరోజు ఆ ఒంటెత్తు పోకడతో ఆ చట్టాన్ని తీసివేసి గ్రామీణ ఉపాధి పథకం అనే పేరును మరి జీ రామ్జీ అనే పేరును తీసుకొని వచ్చి మరి గ్రామీణ ఉపాధి పథకం పైన రుద్దడం మోపింది. మరి 2005లో ఈ చట్టం ఏర్పడితే మరి నరేంద్ర మోడీ ఈ చట్టాన్ని కాలరాస్తూ ఉపాధి హామీ పథకాన్ని జరుగుతుంది. మరి మీకున్నటువంటి పని దినాల్ని కానీ వారి ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి వీలుంటుంది. మరి ఈరోజు అది జరగకూడదని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పెద్ద ఉద్యమం తీసుకొని వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ చట్టాన్ని మరి మనం కొనసాగించుకుని ఈ జీ రామ్జీ అనే పథకాన్ని తీసేసేంత వరకు మనం పోరాటాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మికులు, కర్షకులు మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి కార్మిక సంఘాలు మీకు తగిన